కాస్రా పహాని అంటే ఏమిటి? భూమికి సంబంధించినటువంటి పాత భూ రికార్డు పత్రం అంటారు. ఇది ప్రధానంగా పాత హైదరాబాద్ రాష్ట్రంలోని ఆ కాలంలో తయారు చేసినటువంటి వివరాల రికార్డు. Represented by La Lens TV. ఫస్ట్ వన్ వచ్చేసి కాస్రా పహాని అంటే ఏమిటో దాని గురించి తెలుసుకుందాం. కాస్రా పహాని అనేది ఒక గ్రామంలోని ప్రతి సర్వే నెంబర్కు సంబంధించినటువంటి భూమి యొక్క వివరాలను నమోదు చేసే ప్రభుత్వ రికార్డ్ అని చెప్పవచ్చు. ఇది ముఖ్యంగా 1954 సంవత్సరం నుంచి 1955 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో తయారు చేసినటువంటి రికార్డు. అయితే ఇందులో ఏమేమి ఉంటాయి అంటే కాస్రా పహానిలో సాధారణంగా ఈ వివరాలు ఉండవచ్చు. ఏమని? భూ సర్వే నెంబర్ ఉంటుంది, దాంతోపాటుగా భూమి యొక్క యజమాని పేరు, భూమి యొక్క విస్తీర్ణం, భూమి యొక్క రకం, సాగు చేస్తున్నటువంటి వ్యక్తి పేరు, పంటల యొక్క వివరాలు, పన్నుల యొక్క వివరాలు, దాంతోపాటుగా మీ భూమి యొక్క పాత హక్కుల వివరాలను కూడా కాస్రా పహానిలో పొందుపరిచి ఉంటుంది. ఎందుకోసం అంటే ఇది హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు 1954 సంవత్సరం నుంచి 1955 సంవత్సరంలో రూపొందించినటువంటి రికార్డు. అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు భారతదేశానికి స్వతంత్రం 1947 సంవత్సరంలో వస్తే దాదాపుగా 1954 నుంచి 55 సంవత్సరం అంటే ఇంచుమించుగా 7 నుంచి 8 సంవత్సరాల లోపు జరిగినటువంటి రూపొందించినటువంటి భూ హక్కుల రికార్డు ఏదైనా ఉంది అంటే అది కాస్రా పహాని మాత్రమే. అయితే ఎందుకు ఇది ముఖ్యమైనది అంటే కాస్రా పహాని చాలా ముఖ్యమైన రికార్డు. ఎందుకు ముఖ్యమంటే భూమి యొక్క మూల హక్కును నిరూపించడానికి ఉపయోగపడుతుంది కాస్రా పహాని మొట్టమొదటిగా. దాంతోపాటుగా కోర్టు కేసులలో బలమైన ఆధారంగా ఉపయోగించుకోవచ్చు ఈ యొక్క కాస్రా పహానిని. భూమి ప్రభుత్వందా లేదా ఇనాం సంబంధించినటువంటి భూమా లేదంటే ఇతరత్ర భూములకు సంబంధించినటువంటి భూమా, ఇతరత్ర కేటగిరీకి సంబంధించినటువంటి భూమి అని తెలుసుకోవడం కేవలం కాస్రా పహానితోనే అవుతుంది. అయితే భూమి మీద ఎవరికి అసలైన హక్కు ఉందో లేదో కూడా తెలిసే అవకాశం ఉంటుంది కాస్రా పహానిలో. అయితే ప్రస్తుతం దీనిని ఎక్కడ ఉపయోగిస్తున్నారు అంటే భూమి యొక్క వివాదాలు అంటే ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ప్రధానంగా ఇది ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా 22A భూముల యొక్క నిషేధిత జాబితా ఏదైతే ఉందో అంటే మనకు 22A ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి భూ వివాదాలు వచ్చినప్పుడు కూడా మనకు ఈ యొక్క కాస్రా పహాని అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా భూభారతి ధరణి రికార్డులకు సంబంధించినటువంటి సవరణలకు కూడా కాస్రా పహాని ఎంతగానో ఉపయోగపడుతుంది. కోర్టులలో హక్కులను నిరూపించడానికి కూడా కాస్రా పహాని ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీ తాతగారు 1950 సంవత్సరంలో ఒక భూమిని కొనుగోలు చేయడం జరిగింది. అప్పుడు ఆ భూమి యొక్క వివరాలు అన్నీ కూడా కాస్రా పహానిలో నమోదై ఉంటాయి. కాబట్టి ఇప్పటికీ ఆ పాత రికార్డు ద్వారా అసలు యజమాని ఎవరో తెలుసుకోవచ్చు. అయితే కాస్రా పహాని అవసరమైతే భూమి యజమాని ఎక్కడ తీసుకోవాలి, ఎవరు ఇస్తారు, ఏ డాక్యుమెంటు దానికి అవసరం అవుతాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి కాస్రా పహాని ఎక్కడ నుండి తీసుకోవాలి. కాస్రా పహాని సాధారణంగా ఈ కార్యాలయాల్లో లభిస్తుంది. ఏ కార్యాలయాలు అంటే తహసీల్దార్ గారి కార్యాలయం, దీనినే మండల రెవెన్యూ ఆఫీస్ అంటారు. దాంతోపాటుగా ఆర్డీఓ కార్యాలయం, దీన్నే రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ అని కూడా అంటారు. మూడోది వచ్చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం, కలెక్టరేట్లో రికార్డు సెక్షన్లో కూడా మనకు లభిస్తుంది. నాలుగోది వచ్చేసి కొన్నిసార్లు గ్రామ రెవెన్యూ రికార్డుల కార్యాలయం అంటే విఆర్ఓ ద్వారా కూడా కాస్రా పహాని తీసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మండల తహసీల్దార్ గారి ఆఫీసులోనే కాస్రా పహాని రికార్డులు లభిస్తాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా కాస్రా పహాని ఎవరు ఇస్తారు అంటే సాధారణంగా తహసీల్దార్ గారు ఇస్తారు, దాంతోపాటుగా డిప్యూటీ తహసీల్దార్ గారు ఇస్తారు, లేదా రెవెన్యూ రికార్డులోని సెక్షన్ క్లర్క్ కూడా ఇస్తాడు. వాళ్ళ పాత రికార్డులను చూసి సర్టిఫైడ్ కాపీ రూపొందించి ఇవ్వడం జరుగుతుంది. అయితే కాస్రా పహాని తీసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ మనకు అవసరం అవుతాయి అంటే సాధారణంగా సర్వే నెంబర్ ఉండాలి, గ్రామం పేరు, మండలం పేరు, జిల్లా పేరు, భూమి యొక్క యజమాని పేరు. కొన్ని కార్యాలయాల్లో అయితే ఆధార్ కార్డు, ఎందుకోసం అంటే ఐడి ప్రూఫ్ కోసం అడగవచ్చు. పట్టాదార్ పాస్బుక్ కాపీని కూడా అడుగుతారు. అడంగల్ లేదా పహాని కాపీ, అప్లికేషన్ లెటర్ కూడా అడగవచ్చు. ఇవన్నీ అడిగినప్పుడు మనం ఇచ్చినట్లయితే మనకు కావలసినటువంటి కాస్రా పహానిని మనకు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క అధికారులు. అయితే అప్లికేషన్ ఎలా ఇవ్వాలి అంటే తహసీల్దార్ గారికి అప్లికేషన్ ఇలా రాసి ఇవ్వాలి. 1954 సంవత్సరం నుంచి 1955 సంవత్సరంలో రూపొందించినటువంటి కాస్రా పహానిని ఈ రికార్డులను సర్టిఫైడ్ కాపీ ఇవ్వగలరు అని సర్వే నెంబర్ యొక్క వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. మనం కాస్రా పహాని తీసుకోవాలంటే ఫీజు ఎంత చెల్లించాలి అంటే సాధారణంగా 50 నుంచి 200 మధ్య చాలా చిన్న ఫీజుగా ఉండవచ్చు. ఇది జిల్లాల వారీగా మారుతూ వస్తూ ఉంటుంది. మనం ఇక్కడ చిన్న విషయం గమనించాలి. ఇప్పుడు చాలా చోట్ల కాస్రా పహాని ఆన్లైన్లో ఉండడం లేదు. పాత రెవెన్యూ రికార్డులకు సంబంధించినటువంటి రూములలోనే మనకు కాస్రా పహాని అనేది దొరుకుతుంది.
ముఖ్యంగా తహసీల్దార్ గారి ఆఫీస్, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్లో మనకు ముఖ్యంగా దొరికే చోట్లు ఇవి. ఈ వీడియోలో మనం కంక్లూజన్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొత్తానికి కాస్రా పహానీ అనేది చాలా ముఖ్యమైన భూ యొక్క రికార్డు. ముఖ్యంగా పాత రికార్డుల యొక్క యాజమాన్యాన్ని నిరూపించడానికి చాలా బలమైన ఆధారం అవుతుంది. మీ యొక్క భూమి విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా లేదా భూమి మీద వివాదం వచ్చినా ముందుగానే కాస్రా పహానీ రికార్డు చెక్ చేయడం చాలా మంచిది, ఉత్తమమైన పని కూడా. అందుకే ప్రతి భూ యజమాని తన యొక్క భూమికి సంబంధించినటువంటి పాత రికార్డులను, ముఖ్యంగా కాస్రా పహానీ లాంటి డాక్యుమెంట్లను భద్రపరచుకోవడం చాలా మంచి పని. ఇలాంటి లీగల్ అవేర్నెస్ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.